రాజీనామా చేసి మార్చి 19వ తారీఖున నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసి మార్చి ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. దగ్గరగా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల్లో కూడా మా యొక్క రాజీనామాలని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలా. మరి కారణం మరి ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మరి దానితోటి వాళ్ళ యొక్క చర్యల వలన విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ది చెందుతా ఉంది. మంచి అభివృద్ది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తా ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పథకాలని చాలా చక్కగా తీసుకుంటా ఉన్నారు. మరి నేను ఇక్కడ గుంటూరు జిల్లా వాడిని, ఇక్కడ నుండే రోజు చూస్తా ఉన్నాం అమరావతిలో ఏ రకమైనటువంటి అభివృద్ది శరవేగంగా జరుగుతూ ఉందో. అమరావతి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా పూర్తి చేస్తా ఉన్నారు. అట్లాగే మరి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విశేషమైన కృషి చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి అభివృద్ది కార్యక్రమాలు జరిగేటప్పుడు మా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. మేము అటువంటి పార్టీలో చేరాలి. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి అందజేయాలా మరి అనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అసెంబ్లీ వెళ్తాను సోమవారం వెళ్తాను. సోమవారం నుంచి అసెంబ్లీకి కౌన్సిల్లోకి వెళ్తాను. తెలుగుదేశం చేరిన తర్వాత ఇంకా తెలుగుదేశం కడగకపోకుండా ఎట్లుంటారు? అసలు ఇప్పుడు డిస్క్వాలిఫై చేసుకుంటారో లేకపోతే రాజీనామా యాక్సెప్ట్ చేస్తారో అది వాళ్ళ దగ్గర ఉంది కదా. నా కాగితం ఎవరు ఏం చేస్తారు చూద్దాం. వాళ్ళది అని ఊహించలేదు. మేము తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ చేరాము. వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. రేపు అసెంబ్లీలో తెలుస్తుంది కదా కౌన్సిల్ పోయిన తర్వాత. బేషరతుగానే షరతులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ది చెందుద్ది. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరము. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందుకే మేము చేరాం. ఇంకా ఎవరున్నారండి? వాళ్ళిద్దరు బీజేపీలో చేరా, ఒకళ్ళేమన్నా జనసేనలో చేరా, ఇంకెవరున్నారు తెలియదండి నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముగ్గురం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నాకైతే తిరిగి మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలైంది.
మా హక్కుల్ని హరించి మా శాసన మండలిలో చైర్మన్ గారు మా రాజీనామాల్ని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలా. ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, మన రాష్ట్రం చాలా అభివృద్ది వైపు ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి విజనరీ లీడర్ కింద పనిచేయాలని చెప్పి మేము ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. కానీ సంవత్సరం కంటే ఎక్కువ కాలం మా రాజీనామాలను ఆపి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేశారు. ఈ రోజు కూడా మీరు శాసన మండలిలో చూస్తే సభని సజావుగా సాగనివ్వట్లేదు. ఎన్ని కారణాలని పక్కన పెట్టినా ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి, ఆయనకి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్దిలో మాకు కొంచెం చోటు ఉండాలి, ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు బేషరతుగా చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే చెప్పాను, 36 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ముగ్గురు ఎమ్మెల్సీలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పార్టీలో చేరడం జరిగింది. మరి నా విషయానికి వస్తే నేను ఆగస్టు 30, 2024 ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిందండి. నేను రాజీనామా సమర్పించి పదవికే కాదు పార్టీ కూడా నేను రాజీనామా చేశాను. మరి 1 year మా రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా అలా డ్రాగ్ ఆన్ చేస్తూ వచ్చారు. సో మేము అయితే మాత్రం కొన్ని రకాలుగా ఇబ్బందులు పడి చూసాము. మా ద్వారాగా ఏంటంటే ప్రజలకి ఏ రకమైన సర్వీస్ కూడా చేయలేకపోయాం, ఎటువంటి ప్రోటోకాల్ కూడా ఉండేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ప్రకారంగా లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ leadership is not about positions, it is about creating opportunities and making people live their lives. అంటే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ముందు అడుగు వేసిన వాడే లీడర్ అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కార్యకర్తలాగా మనకు అందరికంటే 20 hours వర్క్ చేస్తున్నారు మన స్టేట్ డెవలప్మెంట్ కోసం. మరి అంతటి విజనరీ లీడర్ అండర్లో పనిచేసి స్టేట్ డెవలప్మెంట్ లో మా ఒక భాగస్వామ్యం కూడా ఉండాలని ఆశిస్తూ మాకు ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా ముందు 1 year లో కూడా అసలు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చూసి ఉంటారు. నేను 1 year కూడా ఈ రోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్ కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్. మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ. రేపు సోమవారంలోపు ఒక డెసిషన్ తీసుకుంటే చూద్దాం. చైర్మన్ గారు ముందుగా మనం ఎందుకు ఊహించడం, ఆయన చేతుల్లో ఉందండి. చైర్మన్ గారి చేతిలో ఉంటే బాబా ఆయన రూల్ ప్రకారం పోతాడు. మీకు తెలుసు ఇప్పుడు చైర్మన్ గారిని ఎవరు పెట్టారు? చైర్మన్ గారు గాలి నుంచి వచ్చాడా? చైర్మన్ గారిని పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు, అంతే కదా. వాళ్ళు చెప్పినట్టు వింటాడు. అంటే మీరు టీడీపీలో చేరారు, ఇటువంటి నిర్ణయం కనుక చైర్మన్ తీసుకోకపోతే ఇట్లాగే ఉంటే ఎట్లా ఉంటుంది? అది మేము మా రైట్స్ మాకు ఉంటాయి కదా, ఏ రకంగా ప్రొసీడ్ కావాలి, ఏ రకంగా ఏం చేయాలి రాజీనామా యాక్సెప్టెన్స్ కోసం అనేది మేము అది చేస్తాం. అంటే మీరు రేపు సోమవారం నుంచి వస్తాం. వచ్చే నేపథ్యంలో ఏదో ఒక డెసిషన్ కూడా తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఆయన కూడా తీసుకుంటారు కదా, తీసుకుంటే మంచిదేగా. ఆయన తీసుకుంటాడు అది మంచిదేగా. మేమైతే డెసిషన్ తీసుకున్నామండి. సో వీఆర్ డెసిషన్ తీసుకుని దీంట్లో జరిపోయాం. వాళ్ళు తీసుకుంటే మంచిదేగా. ఏంటండి ఇంకా ఉన్నారా వచ్చేవాళ్ళు? లేదు, మీకే తెలుస్తుంది అది. ఎందుకు వస్తున్నారు ఇట్లా పార్టీలోకి? పక్క పార్టీలో వస్తున్నారు ఇట్లా ఎందుకు ఆకర్షిస్తున్నారు? పక్క పార్టీలో నుంచి ఈ పార్టీలో ఆకర్షితులు అది కాదు. అక్కడ మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన బిహేవియర్ ఏంటి,
వీళ్ళని ఎట్లా ఏ రకంగా ట్రీట్ చేశాం మనం అనేదాని మీద నాకు జరిగినటువంటిది మీ అందరికి కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. మరి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అని ఒక కృతజ్ఞతతో ఉన్నాం. మరి అక్కడ మరలా తీసుకొచ్చి ఎవరు పెట్టారో మీకు తెలుసు. ఇంతకాలం మేమన్నా బాండెడ్ లేబరమా? కాదు కదా. దేనికైనా ఒక సహనము, ఓర్పు, ఒక హద్దు ఉంటుంది. అది కూడా దాటిపోయిన తర్వాత పైగా నన్ను ఉండమని మళ్ళీ అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఏం తీసుకున్నారు? ఏమీ లేదండి. అసలు చెప్పానుగా, రాష్ట్రం అభివృద్ధి మేము కోరుకున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలోనే అది సాధ్యమైంది. అంతే. థ్యాంక్ యూ అండి.